అయితే దానికి సఫిషియెంట్ ప్రికాషన్స్ అయితే కనపట్లేదండి. ఇప్పుడు అంతా లోపల ఈ లోపల ఏదైతే ఈ స్టీల్ లోపల ఉన్నదంతా కూడా హైలీ కంబస్టిబుల్ మెటీరియల్. సో దానికి అసలు మరి ఇది రోడ్ ట్రాఫిక్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో దీని మీద ఈ ఫైర్ యాక్సిడెంట్ సేఫ్టీ మీద ఒకసారి రివ్యూస్ సీరియస్గానే థింక్ ట్యాంక్స్ అన్నీ కూర్చుని ఏంటని లోపల ఎటువంటి ఒకవేళ యాక్సిడెంటల్ ఫైర్ జరిగితే కనుక ఈ ప్రాణ నష్టం నివారించడానికి ఎటువంటి మెటీరియల్ వాడాలి, లేకపోతే లోపల ఏమేమి ఉండాలి దాని మీద కొంచెం డీప్గా దీని మీద మేధావులు రీసెర్చ్ చేయాల్సి ఉంది. ఇది మనకి 2014లో కూడా జస్ట్ మన కర్నూలు బార్డర్ జస్ట్ దాటిన వెంటనే కూడా ఒక యాక్సిడెంట్ అయింది, 39 మంది చనిపోయారు. సో ఈ బస్సు యాక్సిడెంట్ అంటూ జరిగితే కనుక దానికి ఎడిక్వేట్, ఎస్పెషల్లీ వాల్వో ఏసీ బస్సుల్లో ఎడిక్వేట్ సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. అంటే ప్రతిసారి మామూలుగా మనం చూసినప్పుడు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సే పెద్ద ప్రమాదం జరుగుతుంది. ప్రైవేట్ గవర్నమెంట్ అనేది కాదండి. ఇక్కడ ఈ వాల్వో బస్సులు హై స్పీడ్ బస్సులు 100-120 km స్పీడ్లో వెళ్తుంటాయి. అదే ఈ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ లోపల ఉపయోగించిన మెటీరియల్ బస్సు డిజైన్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ప్రాణ నష్టం అనేది నివారించడానికి ఎడిక్వేట్ ప్రికాషన్స్ ఇంజనీరింగ్ డిజైన్ మీద వర్కౌట్ చేయాలి. సార్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవర్ చూసే ఉంటాడు, డ్రైవర్ ప్యాసింజర్ ని ఎందుకు అలర్ట్ చేయగలేదు? అంత టైం ఉండదు. ఇప్పుడు వచ్చి అడిగితే ఎక్కడి నుంచి చెప్పను నేను, నీ క్రియేటివిటీకి నా దగ్గర ఆన్సర్లు ఉంటాయా? నాకు తెలియదండి, టెక్నికల్ ఏముంటుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్, ఇక్కడ బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఇప్పుడు బస్సులో ఎటువంటి వేరే ఫ్యూల్ కానీ లేకపోతే అటువంటిది లేదు. బస్సు డీజిల్ ఇంటాక్ట్ ఉంది, ఇంజిన్ ఇంటాక్ట్ ఉంది. పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఫైర్ స్టార్ట్ అయింది. బస్సులో ఉన్న బస్సు తయారీలో ఉపయోగించిన సామాగ్రి విపరీతమైన కంబస్టిబుల్ మెటీరియల్ అవడం వల్ల విత్ ఇన్ మినిట్స్ అంటుకుంది. జనం గాఢ నిద్రలో ఉండటం, వాళ్ళు తేరుకునే సమయం దొరకలేదు. అది మనం ఇంకా చెప్పలేమండి. ఇక్కడ చూస్తున్నావు కదా, ఎందుకు అడుగుతారా క్వశ్చన్ అడిగేటప్పుడు కొంచెం ఇలాంటి వాటిలో సెన్స్ ఉండాలి. ఏది పడితే అది అడగకూడదు. ఇది కాదే, వెరైటీ కాదే. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు ఇంకా జరుగుతూ ఉంది. ఇప్పుడు 19 మంది అయితే ఈ బస్సులో ప్రయాణికులు అయితే మనకి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్లు 2 సురక్షితంగా ఉన్నారు. ఒక డ్రైవర్ అయితే మన అదుపులో ఉన్నాడు, రెండో డ్రైవర్ ఎక్కడున్నాడో తెలీదు. 19 డ్రైవర్ ఇంకా అది మరి ఎక్కడున్నాడో తెలీదు, రావచ్చు. యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నారు. 39 మంది ప్లస్ 2 పిల్లలు ప్రయాణికులు ఉన్నారు దీనిలో. బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చేందుకు ఎలాంటి ఏర్పాటు చేస్తామండి? ఇప్పుడు బస్సు యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ మేనిఫెస్టో తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని అవన్నీ ఇప్పుడు మొదలెట్టు. ముందు ఈ పని అయిన తర్వాత అందరినీ సంప్రదిస్తాం. లేదండి.